అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలేంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీపై నందమూరి ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. ప్రస్తుతం యాక్టింగ్, డాన్స్ విషయాల్లో మోక్షజ్ఞ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆయన వైజాగ్ సత్యానంద్ వద్ద శిక్షణ పొందుతున్నారు. గత నవంబర్ నుంచి శిక్షణ కొనసాగుతున్నట్టు సమాచారం. మెగా హీరోలకు ప్రభాస్ కు, పలువురు టాలీవుడ్ స్టార్ హీరోలకు సత్యానంద్ శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎంతో మందికి ఆయన నటనలో శిక్షణ ఇచ్చారు. 2017లోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని బాలయ్య గతంలోనే ప్రకటించారు. ఆదిత్య 369 సీక్వెల్ తో ఆయన అరంగేట్రం ఉంటుందని అప్పట్లో వార్తలొచ్చాయి. పూరి జగన్నాథ్, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తొలి సినిమా రావచ్చనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఎవరి దర్శకత్వంలో ఉండొచ్చనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. తాజాగా మరో ప్రచారం కూడా జరుగుతోంది. బాలయ్యతో అఖండ 2కు బోయపాటి శ్రీను స్క్రిప్ట్ ను పూర్తి చేశారు. ఈ చిత్రంలో మోక్షజ్ఞ కోసం ఓ ప్రత్యేక పాత్రను ఆయన రెడీ చేసినట్టు చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో అధికారికంగా తెలియాల్సి ఉంది. టాలీవుడ్ ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ ఏ రేంజ్లో బాక్సాఫీస్ ను షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ అదిరిపోయే సాంగ్స్ అందించాడు. పూరి, రామ్, మణిశర్మ క్రేజీ కాంబో ఇప్పుడు సీక్వెల్ ప్రాజెక్ట్ డబుల్ స్మార్ట్ తో మరోసారి బాక్సాఫీస్ దుమ్ములేపేందుకు రెడీ అవుతుంది. ఇప్పటికే పూరి అండ్ రామ్ టీం ఏదో ఒక స్టిల్ ను అందరితో పంచుకుంటూ మూవీ లవర్స్ ను ఖుషీ చేస్తూనే ఉంది. తాజాగా డబుల్ స్మార్ట్ ఆల్బమ్ అప్డేట్ వచ్చింది. ఈ మూవీ ఆడియో రైట్స్ ను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ దక్కించుకుంది. ఈ విషయాన్ని షేర్ చేయడంతో మరో అదిరిపోయే ఆల్బమ్ రెడీ అవుతుందంటూ చర్చించుకుంటున్నారు సినీ జనాలు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఆ సినిమా అల్లు అర్జున్ కి పాన్ ఇండియా ఇమేజ్ ను తెచ్చిపెట్టింది. దాంతో పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా బడ్జెట్ తోనే నిర్మిస్తున్నారు. దాదాపు 300 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతూ ఉండగా దేవిశ్రీ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ప్రతి అంశం నెక్స్ట్ లెవెల్లో ఉండేలా ప్లాన్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక పుష్ప సినిమాలో యాక్షన్ సీన్స్ అన్ని కూడా ఇక్కడే షూట్ చేశారు. అయితే పుష్ప 2 సినిమాకి సంబంధించిన ఒక యాక్షన్ సీన్ ను జపాన్లో చిత్రీకరించనున్నారట. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహకాలు చేసుకుంటున్నట్టుగా సమాచారం. అయోధ్య రామమందిరంపై సినిమా రాబోతుంది. దిగ్గజ రైటర్ విజేంద్ర ప్రసాద్ ఈ సినిమాని తీసుకురాబోతున్నారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయోధ్య రామమందిరంపై సినిమా తీస్తున్నట్టు తెలిపారు. బాబ్రీ మసీదు కూల్చివేత నుంచి రామమందిరం ఏర్పాటు వరకు ఈ సినిమా ఉండబోతుందని చెప్పారు. అంతేకాదు ఇందులో నటించే ముఖ్య పాత్ర కోసం కూడా ఆయన సంప్రదింపులు జరిపారట. బాలీవుడ్ లో ఫైర్ బ్రాండ్ గా నిలిచిన కంగనా రనౌత్ తో చర్చించినట్టు విజేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ వర్క్ పూర్తయిందని, అన్నీ కుదిరితే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందని తెలిపారు. దీనికి సంబంధించిన అప్డేట్ ని మున్ముందు అందిస్తామని విజేంద్ర ప్రసాద్ వెల్లడించారు. ఇందులో ఇందిరాగాంధీ పాత్రకి కంగనాని అడిగినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే స్టార్ రైటర్ గతంలో RSS పై కూడా సినిమాని ప్రకటించారు. ఈ మూవీని త్వరలోనే పట్టాలెక్కించబోతున్నారట. మాస్ మహారాజా రవితేజ, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్, టాప్ ప్రొడక్షన్ హౌస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మ్యూజికల్ కాంబినేషన్ లో రూపొందుతున్న క్రేజీ ప్రాజెక్ట్ మిస్టర్ బచ్చన్ రెగ్యులర్ షూటింగ్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ స్కెడ్యూల్ కోసం టీం కరైకుడికి వెళ్లింది. ఈ స్కెడ్యూల్లో కరైకుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. రవితేజ పూర్తిగా డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ సినిమా ట్యాగ్ లైన్ నామ్తో సునా హోగా. ఈ చిత్రంలో రవితేజ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీదేవి ప్రొడక్షన్స్ బ్యానర్లో రాజ్ తరుణ్ హీరోగా, రామ్ భీమన దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పురుషోత్తముడు చిత్రం రాజమండ్రిలో వేసిన భారీ సెట్లో టాకీ పూర్తి చేసుకున్న సందర్భంగా 22న టైటిల్ రివీల్ పోస్టర్ ని విడుదల చేశారు. అయోధ్య రామ జన్మభూమి ప్రాణ ప్రతిష్ఠ రోజు అదే సమయానికి టైటిల్ రివీల్ చేయడం ఆనందంగా ఉందని దర్శకుడు రామ్ భీమన తెలిపారు. నిర్మాతలు డాక్టర్ రమేష్ తేజావత్, ప్రకాష్ తేజావత్ మాట్లాడుతూ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో భారీ తారాగణంతో పాటు సంగీత దర్శకుడు గోపీ సుందర్ స్వరపరిచిన పాటలు తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని, చిత్రం గొప్ప విజయం సాధించబోతుందని తెలిపారు. తన కెరీర్లో పురుషోత్తముడు గొప్ప చిత్రం అవుతుందని కెమెరామెన్ PG విందా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఈ సినిమా డబ్బింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.
హీరో శివకార్తికేయన్ నటించిన తాజా చిత్రం అయలాన్. ఆర్ రవికుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ మూవీ తమిళనాడులో పొంగల్ కానుకగా జనవరి 12న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన అయలాన్ తెలుగు వర్షన్ జనవరి 26న గ్రాండ్ గా విడుదల కానున్న విషయం తెలిసిందే. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో శివకార్తికేయన్ తెలుగు ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. మరోవైపు గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరగనుంది. ప్రమోషన్స్ లో భాగంగా యాంకర్ తో కలిసి ఆయలా ఆయలా పాటకు డాన్స్ చేశాడు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట ట్రెండింగ్ అవుతుంది. కాగా మేకర్స్ తెలుగులో రిలీజ్ కాకముందే ఈ సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నట్టు ప్రకటించారని తెలిసిందే. టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం హనుమాన్. తేజ సజ్జా కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చి బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తుంది. ఇప్పటి వరకు ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 200 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే తాజాగా హనుమాన్ టీం ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను కలుసుకుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా హనుమాన్ మాట వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఈ భేటీలో దర్శకుడు ప్రశాంత్ వర్మతో పాటు తేజ సజ్జా కూడా ఉన్నారు. ఈ సినిమాను చిన్నారులు యువత ఎంత ఆదరిస్తున్నారో సీఎం యోగికి ప్రశాంత్ వర్మ వివరించారు. అలానే మన భారత ఇతిహాసాల్లోని అంశాలను సూపర్ హీరో స్టోరీలో ఏ విధంగా చూపించామనేది ఆయనకి వివరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రొడక్షన్ నుంచి సినిమా వస్తుందంటే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఆయన ప్రొడక్షన్స్ లో వచ్చిన దోబీఘాట్, తారే జమీన్ పర్, సీక్రెట్ సూపర్ స్టార్, దంగల్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఇండస్ట్రీ హిట్ సాధించాయి. ఇదిలా ఉండగా తన ప్రొడక్షన్ లో వస్తున్న తాజా చిత్రం లాపటా లేడీస్. అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుంది. జమ్తారా వెబ్ సిరీస్ ఫేమ్ స్పర్శ్ శ్రీవాస్తవ్ ఈ మూవీలో హీరోగా నటిస్తూ ఉండగా భోజ్పురి నటుడు రవి కిషన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. మూవీకి సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. ట్రైలర్ గమనిస్తే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ ఉండనున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం బడే మియాన్ చోటే మియాన్. ఈ సినిమాకు అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహిస్తూ ఉండగా మానుషి చిల్లర్, సోనాక్షి సిన్హా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్ తో పాటు ఫస్ట్ లుక్ ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ తో మొదలైన ఈ టీజర్ పవర్ఫుల్ గా సాగింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ గన్స్ పట్టుకుని ఫుల్ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. హాస్య కథానాయకుడిగా సీనియర్ నరేష్ కొంతకాలం పాటు తన జోరు చూపించారు. ఆ తర్వాత కాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. నటుడిగా ఆయన 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ కి సంబంధించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. పండంటి కాపురం సినిమాతో నేను బాల నటుడిగా ఎంట్రీ ఇచ్చాను. అది కూడా అమ్మకి తెలియకుండా అప్పటికప్పుడు జరిగిపోయింది. ఇక హీరోని అవుతానని అన్నప్పుడు మాత్రం అమ్మ ఒప్పుకోలేదు. ముందుగా చదువు పూర్తి చేయమని అన్నారు. కానీ నాకు చదువుపై ధ్యాస ఉండేది కాదు. ఆ సమయంలో అమ్మ అంటే భయం, సినిమా అంటే ఇష్టం ఉండేది అని అన్నారు. హీరోగా ఫస్ట్ మూవీ సీతాకోకచిలుక చేయవలసి వచ్చింది. కానీ కొన్ని కారణాల వలన కుదరలేదు. ఆ తర్వాత జంధ్యాల గారి వలన హీరో అయ్యాను. అప్పటి నుంచి హీరోగానే ముందుకు వెళ్లాను. కాస్త డిఫరెంట్ గా చేయాలని అనుకునేవాడిని. ఒకానొక దశలో నా సినిమాలు వరుసగా దెబ్బతిన్నాయి. నేను హీరోగా పనికి రానేమో అనే డిప్రెషన్ లోకి కూడా వెళ్లిపోయాను అని చెప్పారు. జబర్దస్త్ కామెడీ షో చూసేవారికి కమెడియన్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. కామెడీ స్కిట్స్ లో తను తాగుబోతుగా ఎక్కువ ఎపిసోడ్స్ చేశారు. ఆయన మాట్లాడుతూ మాది చాలా పల్లెటూరు, అందువలన చిన్నప్పటి నుంచి తాగుబోతులను చాలా దగ్గరగా చూశాను. ఆ సమయంలో వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా ప్రవర్తిస్తారు అనేది నాకు బాగా తెలుసు. ఇక అప్పట్లో మా నాన్న డ్రామాలు ఎక్కువగా వేసేవారు. ఆ డ్రామాలను చూస్తూ ఉండటం వలన నాకు నటన పట్ల ఆసక్తి ఏర్పడింది. కాలేజ్ రోజులకు వచ్చేసరికి మంచి గుర్తింపు వచ్చింది అన్నాడు. నటుడిగా నా కెరియర్ మొదలుపెట్టిన తర్వాత నాకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ కరోనా సమయంలో నాకు కరోనా వచ్చింది. అది కూడా చాలా సీరియస్ అయింది. ఆ సమయంలో హాస్పిటల్లో చేర్చడం వలన చాలా పెద్ద మొత్తంలో ఖర్చయింది. నేను చనిపోతాననే అంతా అనుకున్నారు. అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాను అని చెప్పాడు. ఈ మధ్యకాలంలో నటి సన్నీ లియోన్ సినిమాలు తగ్గించింది. తాజాగా బిజినెస్ ప్రారంభించింది. కొత్త రెస్టారెంట్ ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సన్నీ స్వయంగా తెలియజేసింది. నటి తన రెస్టారెంట్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఢిల్లీలోని నోయిడాలో సన్నీ లియోన్ తన భర్త డేనియల్ వెబర్ తో కలిసి న్యూ బిజినెస్ ను స్టార్ట్ చేసింది. ఒకప్పుడు అందాల విందు చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు పసందైన విందును ఇవ్వబోతుంది. భర్తతో కలిసి ఆమె రెస్టారెంట్ పేరును ప్రకటించింది. ఈ రెస్టారెంట్ పేరు చికలోక. ఈ విషయాన్ని సన్నీ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బ్యాడ్మింటన్ ప్లేయర్గా కనిపించి ఆశ్చర్యపరిచింది నటి నివేతా పేతురాజ్. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె విషయాన్ని వెల్లడించింది. ఈ మేరకు ఫోటోలను పంచుకుంది. ఇందులో ఛాంపియన్గా నిలిచింది నివేత. నెక్స్ట్ ఏంటి అంటూ బ్యాడ్మింటన్ మిక్స్ డబుల్స్లో ఛాంపియన్గా నిలిచినట్టు తెలిపారు. ఇక ఆ తర్వాత ఏం సాధించాలనే అర్థంలో ఆమె పోస్టు పెట్టింది. దీంతో నివేదాని ఇలా చూసిన వారంతా ఆశ్చర్యపోతూ ఆమెకి అభినందనలు తెలియజేస్తున్నారు. నివేద ఇప్పటికే F1 కార్ రేసర్గా రాణించింది. ఫార్ములా కార్ రేసింగ్లో పలు పతకాలు కూడా సాధించింది. ఇప్పుడు బ్యాడ్మింటన్లో కప్పు కొట్టింది. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవెల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో మధురై తరపున డబుల్స్ ఆడి విన్నర్గా నిలిచింది. బాలీవుడ్ స్టార్ యాక్టర్లు హృతిక్ రోషన్, అనిల్ కపూర్, దీపికా పదుకోనే లీడ్ రోల్స్ లో నటిస్తున్న చిత్రం స్పిరిట్ ఆఫ్ ఫైటర్. సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. భారత తొలి ఏరియల్ డ్రామా నేపథ్యంలో వస్తున్న ఈ చిత్రం ఫైటర్ 2024 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. మరికొన్ని గంటల్లో థియేటర్లో సందడి చేయనున్న నేపథ్యంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ల కోసం ఢిల్లీలో స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. ఈవెంట్లో హృతిక్ రోషన్, దీపికా పదుకోనే అఫీషియల్ లుక్లో స్టైలిష్గా కనిపిస్తూ సందడి చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్, స్టిల్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హీరో మూవీ హనుమాన్ సంక్రాంతి రేస్లో చిన్న సినిమాగా రిలీజ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీ సృష్టిస్తూ పాన్ ఇండియా విజయాన్ని నమోదు చేసింది. 100, 150, 200 కోట్ల మార్క్ ని దాటుకుంటూ సంచలనాలు సృష్టిస్తూ దూసుకుపోతుంది. సినీ సెలబ్రిటీస్ కూడా ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రాజకీయ లీడర్స్ కూడా సినిమా చూసి మూవీ టీం ని అభినందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ప్రభాస్ కూడా ప్రశాంత్ వర్మని అభినందించారట. ఈ విషయాన్ని ప్రశాంత్ వర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో తెలియజేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రభాస్ ని ప్రశాంత్ వర్మ కలుసుకున్నారట. ఇక మూవీ గురించి ప్రభాస్ మాట్లాడుతూ, ఏంటి డార్లింగ్ టికెట్స్ దొరకడం లేదంట కదా, క్లైమాక్స్ ఇరగదీసేసావంట కదా అంటూ వ్యాఖ్యానించారట. అలాగే సినిమా చూసేందుకు ప్రభాస్ కి కూడా ఒక షో ఏర్పాటు చేయమని కోరారట. ప్రస్తుతం బిజీగా ఉండటంతో ఆయన ఇంకా చూడలేదు. ప్రశాంత్ వర్మ కూడా ప్రభాస్ రెస్పాన్స్ కోసం ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. So I am Karthikeya, who is inspiring to be like Shivakarthikeyan sir. Who, because ఆయన జర్నీ, ద వే హీ స్టార్టెడ్ అండ్ ఈ రోజు ఆయనకున్న స్టార్డమ్ అండ్ ద వే వాట్ హీస్ గోయింగ్ టు రీచ్ నెక్స్ట్, దట్స్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ మాలాంటి చాలామంది యాక్టర్స్కి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరన్నా అచీవ్ చేయొచ్చు అని అనుకున్నప్పుడు మాకు కొన్ని నేమ్స్ ఉంటాయి. అందులో రీసెంట్గా ఇంత స్టార్డమ్ తెచ్చుకొని అండ్ అలాగే ఆయన స్టార్ అయిన తర్వాత కూడా సక్సెస్ అయిన తర్వాత ద బెస్ట్ పార్ట్ ఈస్ ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తన మూవీస్లో యూనో టెక్నీషియన్స్గా, డైరెక్టర్స్గా అందరు కలిపి గ్రో అవుతూ దట్స్ అందరినీ కలిపి సపోర్ట్ చేసుకుంటూ ఆయన గ్రో అవ్వడము. అంటే జనరల్లీ అంటారు మనం ఎదుగుతూ మనతో పాటు 10 మందిని తీసుకెళ్ళాలని. ద వే శివకార్తికేయన్ గారు డిడ్ దట్, ఇట్స్ రియలీ ఇన్స్పైరింగ్. సో ఆయన రీసెంట్గా చేసిన మహావీరుడు సినిమా నాకు మోస్ట్ ఫేవరెట్. ఇప్పుడు ఐలాన్ మూవీతో మన ముందుకు రాబోతున్నారు. నాకు ఐఎమ్ రియలీ బిగ్ ఫ్యాన్ ఆఫ్, అంటే నేను చిన్నప్పుడు కోయిమిల్గా ఆ సినిమా చూసినప్పుడు హృతిక్ రోషన్ ఫ్యాన్ అయ్యి ఆ సినిమా చూసి. నాకు తెలిసి ఇప్పుడు తెలుగు స్టేట్స్లో అందరు చిన్నపిల్లలు ఐలాన్ చూసి అలా శివకార్తికేయన్ గారికి కూడా సేమ్ అలాగే ఇక్కడ పిల్లలందరూ ఫ్యాన్స్ అయిపోతారని నేను 100% నమ్ముతున్నాను. సో the movie is releasing on 26th. I'm sure it is going to be a blockbuster in Telugu also. And Shiv Karthikeyan gariki and director Ravi Kumar gariki, heroine Rakul gariki, I wish everyone all the best. And Phantom FX team ki andarki I wish all the very best. I never copied properly. Whenever I copy, I get caught with the teacher. Now I see whether I copied properly. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదములు. థ్యాంక్ యూ ఫస్ట్. సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమ్మింగ్ అండ్ ఫర్ ఆల్ ద ఎనర్జీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద లవ్. ఇప్పుడు మీరు ట్రైలర్ చూసుంటారు. ఈ ఐలాండ్ సినిమా సైఫై ఫ్యాంటసీ ఫిలిం, అండ్ ఫ్యాంటసీ ఫిలిమ్స్ మీ అందరికీ ఎప్పుడూ నచ్చుంటాయి. కరెక్టా? కరెక్ట్. ఓకే. ఈసారి నేను ఒక ఏలియన్ కలిసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశాం. ఈ సినిమాని కిడ్స్, ఫ్యామిలీ అందరూ చూడొచ్చు. మీ అందరికీ నచ్చుతుంది. అండ్ మన ఇండియన్ సినిమాలో ఇది ఒక కొత్త ప్రయత్నం. ఎప్పుడూ తెలుగు ఆడియన్స్ కొత్త ప్రయత్నాలు గొప్పగా ఆదరించారు.
ఇప్పుడు అదే విధంగా ఈ సంక్రాంతి రిలీజ్ అయిన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది. ఆ టీంకి కంగ్రాచులేషన్స్. ఆ సినిమా ఎలాగైతే అందరినీ ఎంటర్టైన్ చేసిందో ఈ ఐలాండ్ సినిమా కూడా అందరినీ ఎంటర్టైన్ చేసిందని నమ్ముతున్నాను. అందరూ థియేటర్కి వెళ్ళి ఈ సినిమాని చూడండి. థియేటర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, థియేటర్ ఎక్స్పీరియన్స్ విల్ బీ రియలీ రియలీ గుడ్. తమిళనాడులో ఈ పొంగల్కి రిలీజ్ అయిన సినిమాలో ఇది మంచి కలెక్షన్ సాధించింది. సో అక్కడ అందరికీ నచ్చింది, ఇక్కడ కూడా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాకి ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ హైలైట్గా ఉంటుంది. అలాగే ఈ ఫిల్మ్లో రకుల్ ప్రీత్ సింగ్, భానుప్రియ మ్యామ్, యోగి బాబు, శరత్ కేల్కర్, ఇషా కోపికర్ యాక్ట్ చేశారు. అన్ని ఏజ్ గ్రూప్ని మెప్పించే సినిమా తీయాలని ఈ సినిమా తీసాం. సో తెలుగు ఆడియన్స్ ఈ సినిమాని థియేటర్లో చూసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ టు ఆల్ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మై ఫ్యాన్స్ హియర్ ఇన్ అలాగే మీరు ఇంతవరకు నాకు ఇచ్చిన సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఇలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. Thank you so much. And to Phantom Effects team, where are you? So in this film they are also one hero. Phantom Effects is also a hero. You watch the film, you will know about their work. And thank you Phantom Effects for all the lovely work. To be honest, everyone felt like CG will get delayed, as always happened, but they delivered it on time. This big project, with all the quality, with this international standard, you delivered it on time. Thank you so much once again. So, remote tour. I have to reduce 10-12 kgs now. Tough process. No, the idea is there. Let's see, maybe next year I have few commitments. We'll think about it. If you want, you tell me, we'll just make it happen. Remote too, okay va? Okay, thank you. ఇండస్ట్రీకి వచ్చాం కాబట్టి అంటే డాన్సర్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తొందరగా డైరెక్షన్ అవకాశం వచ్చిందంటే ప్రతి కొరియోగ్రాఫర్, ప్రతి డాన్సర్ మేము అందరం కష్టాల నుంచి వచ్చినామండి. అలాగా మా మాస్టర్స్, డైరెక్షన్ చేసిన మాస్టర్స్ అందరికీ నా శిరస్సు వంచి వందనాలు చెప్తాం. చాలా 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 థ్యాంక్స్. ఎందుకంటే మీరు డైరెక్షన్ చేశారు కాబట్టి మా డ్యాన్స్ యూనియన్ వాల్యూ అక్కడికి పెంచారండి. చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే మేము డాన్సర్గా వచ్చినప్పుడు మాకు డ్యాన్స్ చేయటానికే ఎక్కడో వెనకాల లైన్లో డాన్సర్గా ఆడుకునేవాళ్ళం అండి. మాకు ఎదుర డ్యాన్స్ చేసే అవకాశం లేదు, వెనకాల ఎక్కడో డ్యాన్స్ చేసాం. అలాంటిది ఇక్కడ మన మాస్టర్స్ బిజీగా చేయటం, పెద్ద హీరోలతో చేయటం అదొక ఎత్తు అయితే, పెద్ద హీరోలకి డైరెక్షన్ చేయటం విజయ్ చాలా హ్యాపీ. విజయ్ చాలా ప్రౌడ్గా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది. నాగార్జున సారు, అల్లరి నరేష్ గారు, రాజ్ తరుణ్, ముగ్గురు హీరోలను పెట్టండి. ఒక్క హీరోతో చేయటమే చాలా కష్టం. ముగ్గురు హీరోలు పెట్టి డైరెక్ట్ చేసావు. అది నీకు చాలా షార్ట్ పీరియడ్, 3 months. అంటే నీకు నిద్ర ఉందో నిద్ర లేదో, కళ్ళంటే బ్లడ్ వస్తుంది, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆ టెన్షను. కొంతమంది సంవత్సరాలు కథ రాసుకున్నా సినిమా హిట్ తీయటం కష్టం. ఆ డైరెక్షన్ చేశాను కానీ 3 monthsలో నువ్వు చేసావంటే ఎంత హార్డ్ వర్క్ చేసి ఉంటావు, నీకు ఎంత సపోర్ట్ ఉండి ఉంటుంది. డైరెక్షన్ టీమ్ కానీ, డిఓపి కానీ, మిగతా ప్రొడ్యూసర్స్ ఎంత కోఆపరేట్ చేసి ఉంటారు. నాగార్జున సారు, అల్లరి నరేష్ సారు, రాజ్ తరుణ్ గారు, ఎవరు ఎంత చేసినా అండి నీలో టాలెంట్ ఉంది కాబట్టి ఇంత సక్సెస్ కొట్టావు. ఇప్పుడు మా అందరికి ఈరోజు ఇలాగా ఒక చిన్న కంగ్రాట్స్ మీట్ పెట్టడం అన్నది రియల్లీ, నేను మూవీ హిట్ కొట్టినప్పుడు ఎంత ఆనందం అయితే ఫీల్ అయ్యానో ఈరోజు నిజంగా అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. సో రియల్లీ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ మెసేజ్ నేను కన్వే చేయాలనుకుంటున్నాను. అందరూ చాలా షార్ట్ స్పాన్లో ఫిలిం తీశాడు, సినిమా హిట్ అయింది అని అంటున్నారండి. బట్ దెర్స్ అ లాట్ ఆఫ్ స్ట్రగుల్ బిహైండ్ ఇట్. నేను తన వెనకాల ఎంతో స్ట్రగుల్ చేస్తే కానీ నాకు ఆపర్చునిటీ రాలేదు. బట్ వచ్చిన రోజు అనుకున్నాను డెఫినెట్గా నేను నా పేరు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి. ఐ హోప్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్.
ఇన్ ఎ గుడ్ వే. అట్ ద సేమ్ టైం ఇది షార్ట్ స్పాన్లో చేయడానికి మెయిన్ రీజన్ ఇస్ ఎ కొరియోగ్రాఫర్ అండి. నేను ఫిలిమ్స్లోకి వద్దాం అన్నప్పుడు అనుకున్నాను, నువ్వు వస్తానే వద్దంటాను ఫిలిం చూశానండి. ఎందుకు ఈ ఫిలిం ఎంత బాగుందని గమనిస్తే ఎడిటింగ్ బాగుంటుంది, కెమెరా వర్క్ బాగుంటుంది, సాంగ్స్ బాగుంటాయి, ఫైట్స్ బాగుంటాయి, అన్నీ బాగుంటాయి. ఇవన్నిటి మీద గ్రిప్ ఉంది ఒక కొరియోగ్రాఫర్కి అండి. సో నేను ఎలా అయితే వచ్చానో, మేబీ నేను జస్ట్ వన్ పర్సన్ అండి. ఇలాగా మీరు నమ్మండి, మా యూనియన్ నుంచి హండ్రెడ్స్లో ఉన్నారు టాలెంటెడ్ కొరియోగ్రాఫర్స్ అండ్ డైరెక్టర్స్. వెరీ వెరీ సూన్ పెద్ద మెగాఫోన్ పట్టుకుని రాబోతున్నారు, రెడీగా ఉండండి. అందరికీ నమస్కారం అండి. చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ చూడటం. అంటే జనరల్గా ఒక సామెత ఉంది, ఇంట గెలిచి రచ్చగట్టమన్నారు. ఈయన రచ్చ గెలిచి ఇప్పుడు ఇంట్లో వచ్చారు, ఇప్పుడు అందరిని గెలిచారు. సో వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బెన్ని గారు అండి. అంటే దాదాపు నాకు ఈయన 4-5 సంవత్సరాలు ఈయన తెలుసు. అండ్ ప్రతిసారి నేను కలిసినప్పుడల్లా డైరెక్షన్ చేయాలి సార్, డైరెక్షన్ చేయాలి అంటానే ఉన్నారు. సో అలాగే నాతోటి నాగార్జున గారితో మా అందరూ కాంబినేషన్తో సినిమా తీస్తారనుకోలేదు. సో వెరీ హ్యాపీ అండి. ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాడి నుంచి వచ్చి డాన్స్ మీద ఇంట్రెస్ట్తో డాన్స్ నేర్చుకుని సో అలాగే ఇండస్ట్రీకి వచ్చి ప్యాషన్తో వచ్చారు. సో ఐ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇక్కడ ఉన్న అందరికీ, ఫ్యూచర్లో కూడా డైరెక్ట్ అవ్వాల్సిన వాళ్ళందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ శేఖర్ మాస్టర్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మీకోసం పెట్టాలి. నెక్స్ట్ ఇయర్ మీరు డైరెక్షన్ చేసి ఇలాంటి ప్రెస్ మీట్ మీకోసం పెట్టాలి. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అరే విజయ్, నేను లేకుండా ఎలా చేద్దాం అనుకున్నా? నిన్న ఫోన్ చేశాడు, 4 o'clockకి ఇలా చేసుకుంటున్నాం సార్ అంటే. అరే నేను లేకుండా ఎలా చేస్తాను, ఊరికే నాకు ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే సినిమా ఫినిష్ చేసి అయిపోయింది, నాతో పని అయిపోయింది, నువ్వు చేసుకోవడం వల్ల లేదు, కుదరదు అలా. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అసలు విజయ్ లోపలికి నడిచి వచ్చిన కానీ ఈ ఆనందాన్ని, ఈ స్మైల్స్ని చూస్తుంటే ఇప్పుడు అనిపించింది నాకు సక్సెస్ నా సినిమా అని. మీ అందరినీ చూస్తుంటే అంటే ఎంత అలా మనసు గుండె అలా పొంగిపోయింది చూసిన కానీ మీ అందరినీ. చాలా చాలా సంతోషం. అండ్ చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అని మరి ఆ కొరియోగ్రఫీ ఎక్స్పీరియన్స్ ఏంటో విజయ్కి మమ్మల్ని అలా పువ్వుల్లో పెట్టుకుని చూసుకుని మా అందరినీ చక్కగా సినిమా అలా కన్ను మూసి తెరిసే లోపల ఫినిష్ చేసాడు తక్కువని. చేయటమే కాదు, చాలా బాగా తీశాడు, ఒక పాటలాగా తీశాడు సినిమా అంతా. ఇట్ ఈస్ లైక్ కొరియోగ్రాఫర్ అనిపించుకున్నాడు. ఎవ్రీ షాట్ ప్లాన్డ్, వెరీ వెల్ ఎగ్జిక్యూటెడ్. అండ్ ఏం చేయాలో తెలుసు, ఎలా చేయాలో తెలుసు విజయ్కి. అండ్ మీకు నిజంగా చెప్పాలంటే మేము సినిమా 2 hours 23 minutes ఉంటే 2 గంటల 30 నిమిషాలే తీశాడు సినిమా. మా ఎడిటర్కి పెద్ద పని పెట్టలేదు, కొంచెమే తీసేటట్టు తీశాడు. అండ్ అలా చేయటం అంత ఈజీ కాదు. అంటే ఒక డెసిషన్ తీసుకోవాలి, షార్ట్ ఓకే అని చెప్పాలి, మాకు ఇది చాలు, ఇక్కడ వరకు చాలండి అని చెప్పాలి. అవన్నీ ఆ డెసిషన్స్ అన్నీ ఇట్ ఈస్ నేను ఐవ్ డన్ మోర్ దెన్ 95+ ఫిలిమ్స్. ఈ 95+ ఫిలిమ్స్లో ఇలా చూసింది వన్ ఆఫ్ ద ఫ్యూ విజయ్. అండ్ ఐ విష్ విజయ్ ఆల్ ద బెస్ట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇక్కడ డాన్సర్స్ అసోసియేషన్ వాళ్ళందరికీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ముందుగా దిల్ రాజు గారిని బ్లెస్సింగ్స్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నిన్న అయోధ్యలో ఆరాముల వారికి ప్రాణప్రతిష్ఠ జరిగితే ఈరోజు ఈ రాముల వారికి ఫస్ట్ టీజర్ బయటికి వస్తున్నారు. ముందు ఆల్ ది బెస్ట్. సో కోఇన్సిడెంట్ మీరు పెట్టుకున్న టైటిల్కి కరెక్ట్గా అయోధ్య రాముడికి మీకు సింక్ అయింది. సో ముందుగా ఆల్ కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్ అండ్ కొత్త ఆర్టిస్టులు అందరు కలిసి న్యూ టెక్నీషియన్స్ అందరు కలిసి చేస్తున్న ప్రయత్నం బాగుంది. పోతే సినిమా తీయడం ఈ రోజుల్లో పెద్ద గొప్ప కాదు. సో థియేటర్లకు తీసుకెళ్ళి ఆడియడం గొప్ప. జస్ట్ మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారంతే. ఇంతకుముందు ఎగ్జామ్స్ రాస్తే ప్రేక్షకులు అందరూ మనకు పాస్ మార్క్స్ వేసేవారు, ఇప్పుడు అలా కాదు. సో జస్ట్ మీ టెస్ట్ అయింది. సో పేపర్ సబ్మిట్ చేయాలి, ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళు దిద్దాలి. చాలా
హార్డ్ వర్క్ ఉంది మీకు ఇక్కడ నుంచి. సో బెస్ట్ కంటెంట్ మీరు చూపించిన టీజర్ డెఫినెట్గా ఇంట్రెస్ట్గా ఉంది. అన్నిటికంటే ముందు ఆకాష్ నీ మాటలు బాగున్నాయి. అదే మీ హీరోని అడుగుతున్నాను ఎవరు రాశారని. అంటే ఒక కొత్త డైరెక్టర్, కొత్త రైటర్, నువ్వు చేసిన అంటే సినిమా గురించి నాకు తెలియదు కానీ టీజర్లో నువ్వు చూపించిన అక్కడక్కడ మాట్లాడుతున్న డైలాగ్స్ మట్టుకు చాలా సోల్ఫుల్గా చెప్పడానికి ట్రై చేసినట్టు ఉంది. అండ్ హీరో హీరోయిన్ ఇద్దరిని బాగా చేశారు. టీజర్లో అయితే బాగా చేయించుకున్నాం. సో సినిమా అంతా కూడా ఇలాగే బాగుండి ప్రేక్షకులు ఆదరించాలి అని కోరుకుంటూ మీకు అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.